అంటే నేను ఊరికే ఫోన్కి వెలుగుతూ ఉంటే ఒక ఆవిడ బాగా ఫేమస్. ఆవిడకి 3,66,వేల సబ్స్క్రైబ్స్ ఉన్నారండి. దాంట్లో చాలామంది ఈ మధ్య ఏదో గొడవ అండి, ఏదో స్కామ్లో అంటే వర్క్ ఎట్ హోమ్ దాంట్లో ఆవిడ మోసం చేసిందని బాగా విమర్శించారు. దాని మీద ఆవిడని విమర్శించి అందరూ ఫేమస్ అయిపోతున్నారండి. ఆవిడని విమర్శించడం నేను సబ్స్క్రైబ్ చేశానండి. ఆవిడకి చేశాను, వాళ్ళ అమ్మాయికి చేశాను. అప్పుడప్పుడు ఆ వీడియోలు నాకు వస్తూ ఉంటాయి. ఈరోజండి నాకు ఇష్టమైంది వదిలేశానని విషాదంగా చెప్పి వీడియో వేసారు. నేను అనుకున్నా అండి, వీడియోలు తీయడం మానేస్తున్నారేమో, ఆవిడకి చాలా ఇష్టం, ఫేమస్, ఇందులో బాగా ఆరితేరు ఉన్నారు ఆవిడ అనుకున్నానండి. లేదంటే ఇంక నుంచి అదేంటి ఏదంటారండి, ప్రమోషన్లు చేయడం మానేస్తాను, లేకపోతే ఇలాంటి వీడియోలు పెట్టను అని చెప్తారేమో అనేసి వీడియో ఫుల్గా చూశానండి. వీడియో ఫుల్గా చూస్తే ఆవిడ వంట రూమ్లో కూర్చుని కాఫీలో చక్కెర వేసుకొని జీలకర్ర నీళ్ళు తాగుతాను, మా ఇంట్లో వాళ్ళకి మాత్రం కాఫీ ఇస్తున్నానండి. దానికండి ఒక గంటకి 12,000 వ్యూస్ అండి. ఆవిడకి 3,66,000 సబ్స్క్రైబర్స్ అండి. ఆ గంటకి ఒక్కొక్కసారి 60,000 70,000 వచ్చేయండి. ఈసారి ఏంటో వ్యూస్ తగ్గినట్టు నేను అనుకుంటున్నాను. ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదండి, వ్యూస్ పోతానే ఉన్నాయి, వాళ్ళకి వచ్చే మనీ వస్తూనే ఉంటుంది. వాళ్ళది ఎన్నో చేశారండి, ఎన్నో సబ్స్క్రైబ్స్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి యూట్యూబ్ మనీ వస్తూనే ఉంటుంది. ప్రమోషన్లు, చీరలు అవి యథావిధిగా వెళ్తూనే ఉన్నాయండి. ఆవిడ ఈ గురించి చక్కెర వేసుకోరంటండి, జీలకర్ర నీళ్ళు తాగుతారంట, కాఫీ. నేను కూడా చాలా రోజులు ట్రై చేశానండి. ఏంటో ప్రాణం పీకేస్తుంది, టీ కాఫీలో చక్కెర లేని టేస్ట్ ఉండలేదండి. అనుకుంటారండి ఈ పూటకి తాగేద్దాం, రేపు నుంచి ట్రై చేద్దామని. ఏదో అండి, ఎవరు చెప్పినా అండి, మంచి మాటే కదండి. జీలకర్ర నీళ్ళు అయితే తాగలేను కానండి, కాఫీలో చక్కెరని అవాయిడ్ చేద్దామని నేను కూడా అనుకుంటున్నానండి. మీరు కూడా ఒక 12,000 వ్యూస్ వస్తాయండి, నాకు కూడా బాగుంటుంది కదండి. నేను కూడా నిజంగా మానేద్దాం అనుకుంటున్నాను.